మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ త్వరలో మనుగడలోకి రాబోతుంది. భోగాపురం నుంచి ఆపరేషన్స్ ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ ప్రణాళికని రెడీ చేసుకుంది. ప్రధానమంత్రి చేతుల మీదుగా జూలై 8వ తేదీన ప్రారంభించాలనే అటువంటి ఆశ దీక్షతో అక్కడ పనులు జరుగుతున్నాయి. కానీ ఒక 3 రోజులు ముందుగానే ప్రారంభోత్సవం జరిగేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రధానమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపినటువంటి విజ్ఞప్తుల్లో జూలై 5, 8వ తారీఖు, అలానే ఆగస్టు 11, ఆగస్టు 19 తేదీలకు సంబంధించి ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్స్ అడిగారు ఈ ప్రోగ్రామ్ని ఓపెన్ చేయడానికంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసుకురావడానికి. అయితే 8వ తేదీన అవకాశం ఉంది. ప్రధానమంత్రి జూలై 8న ప్రారంభిస్తారని ఎంతకాలం అనుకున్నారు. దానికి తగ్గట్టుగా ఎయిర్లైన్ సంస్థలు కొన్ని సర్క్యులర్స్ కూడా ఇచ్చినాయి. ఎందుకంటే ఆపరేషన్స్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ చేసేటువంటి ప్రణాళికలో భాగంగా ఈ డైరెక్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ని కూడా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఆల్టర్నేటివ్ డేట్స్ 5వ తేదీ అనేటువంటి చర్చ నడుస్తున్నది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 5వ తేదీ అయినా 8వ తేదీ అయినా 2 తేదీలు ఓకే ఎయిర్పోర్ట్ రెడీ అయిందని చెప్పి కమ్యూనికేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయితే జరిగేటువంటి 6 మిలియన్ల మంది సంవత్సరానికి 6 మిలియన్ల మంది అంటే 60 లక్షల మంది ప్రయాణం చేసే విధంగా ఫేజ్ 1లో ప్రణాళికని రెడీ చేశారు. 3,800 కిలోమీటర్ల మేర 3,800 మీటర్ల పొడవైనటువంటి రన్వే రెడీ అయిపోయింది. మొత్తం 4,592 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 2,200 ఎకరాల్లో ప్రస్తుతం జరిగింది. ఇది ఫేజ్ 1. ఫేజ్ 2 మొత్తం కలిపి 5,300 ఎకరాల ప్రణాళిక ఇది. సో మొత్తం రెడీ అయిపోయింది. కాబట్టి ప్రధానమంత్రి వస్తే ఆ రోజు ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఆల్రెడీ ఇది జనవరిలో ఫస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ టెస్ట్ జరిగినటువంటి దృశ్యాలు అనమాట. రన్వే కానీ బోయింగ్ విమానం దిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వాతావరణం, చుట్టుపక్కల ఇది ల్యాండింగ్ కన్వీనియన్స్ ఇవన్నీ కూడా టెస్ట్ చేశారు. ఏటీసీ ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించినటువంటి టవర్, దాని ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నారు. సో అన్ని వైపులా కూడా పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నాయి. ఆ తర్వాత మిగతా వర్క్స్ చేసుకుంటూ వచ్చారు. ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల వర్క్స్ విషయంలో కానీ, బ్యూటిఫికేషన్ కానీ, పార్కింగ్ లాట్స్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. లోపల ఇవి కొంచెం పాత దృశ్యాలు, ఇవి లేటెస్ట్ అని చెప్పని పొరపాటు పడద్దు. ఎందుకంటే లేటెస్ట్ దృశ్యాలు, ఇంటీరియర్ దృశ్యాలు అవి కూడా ఇంకా రాలేదు, వస్తాయి. సో ఇవన్నీ కూడా రెడీ అయినాయి. ప్రత్యేకంగా దేశ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దీన్ని స్పెషల్ ఫోకస్ పెట్టి అనుకున్న టైంకి ఓపెన్ చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. సో ఆ క్రమంలోనే అన్ని పనులు కంప్లీట్ అయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉంది. ఇంకొక 20 రోజుల్లో ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేటువంటి సంకేతాలు ఇచ్చినట్టు తెలుసు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి టైం షెడ్యూల్ ఖరారు అయిన తర్వాత ప్రధానమంత్రి ఎన్ని గంటలకు వస్తారు, ఏ టైంకి ఇనాగ్రేట్ చేస్తారు, జాతికి అంకితం చేయడం. ఇటీవల కాలంలో 2 కొత్త ఎయిర్పోర్ట్లని భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఓపెన్ చేసింది. నవీ ముంబై ఎయిర్పోర్ట్ ఒకటి, అలానే ఢిల్లీలో నోయిడా ఎయిర్పోర్ట్ ఒకటి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలో భారీ విమానాశ్రయాల్లో దీనికి స్పెషాలిటీ ఉంటుంది. విశాఖపట్నం విమానాశ్రయానికి కూడా ఈ ఇయర్ ఇది ఓపెన్ అయితే కనుక 3 ఏళ్ల తర్వాత సెకండ్ ఫేజ్ని విస్తరించేటువంటి ప్రణాళికను రెడీ చేస్తారు. కానీ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇంకా భోగాపురం ఎయిర్పోర్ట్కి, అంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి షిఫ్ట్ అయిపోతాయి. సో జూలై 5వ తేదీన మోస్ట్లీ జాతికి అంకితం చేసే దిశగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురం, ఇది రాబోయే రోజుల్లో విశాఖ ఎయిర్పోర్ట్గానే పిలుస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టెడ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా ఫ్యూచర్లో కొన్ని సేవల్ని అందించడానికి కొనసాగుతుంది. దాన్ని ఖాళీగా ఉంచమని చెప్పని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. వాస్తవానికి అది నేవల్ కంట్రోల్లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్. ఆ ప్లేస్ కానీ అదంతా కూడా నేవీ అవసరాల కోసం ఏర్పాటు చేసింది. అది పూర్తిగా పౌర విమానయాన శాఖ పరిధిలోకి తీసుకొచ్చి ఇంతకాలం ఆపరేషన్స్ చేశారు. కాబట్టి ఇక మీదట విఐపి విజిట్లు, స్పెషల్ ఫ్లైట్స్ ల్యాండింగ్స్ లాంటివి, ఎందుకంటే హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్ట్ మనం చూస్తూనే ఉన్నాం. స్పెషల్ విజిట్స్కి, స్పెషల్ ఫ్లైట్స్కి, ఇంపార్టెంట్ విఐపి ల్యాండింగ్స్కి దాన్ని వాడుతున్నారు. అదే తరహాలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని కూడా ఫ్యూచర్లో ఉపయోగిస్తారు. కానీ కంప్లీట్ సివిల్ సర్వీసెస్కి మాత్రం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంటే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కన్ఫర్మేషన్ అయిన తర్వాత జూలై 5వ తేదీన ఈ ఓపెనింగ్ ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.